అలిగాను. బొంగుమూతి కూడా పెట్టుకున్నాను. ఇట్లా ఫోటో దిగుదాం. వావ్, ఇట్స్ సో నైస్. ఇప్పుడు నా జుట్టు ముంగటికేసుకొని దిగుదాం. ఇది సౌరం అని ఎవ్వరు గుర్తుపట్టనే పట్టరు. ఇది కనుక ఇన్స్టాలో పెట్టిందనుకో, అబ్బా ఎన్ని లైకులు వస్తాయో. ఓ వాణి, నువ్వు వార్త చెప్తావా రీల్స్ చేస్తావా? నువ్వు ఏడ కూర్చున్నావో అర్థమవుతుందా అంటే మరి నన్నే అంటున్నారు. ఒక్కసారి గిడు చూడండి. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నేను కాలేసుకొని కూసున్నా. మళ్ళా ఈ కుర్చీ నాదే, ఈ టీ కప్పు నాదే, ఈ కప్పులున్న షాయ్ నాదే. అంతా నా ఓన్ ప్రాపర్టీ, అంతా నా ఇష్టం. నేను ఏడ రీల్స్ చేసుకుంటే మీకేందని సీదా నడి రోడ్డు మీద కుర్చేసుకొని కూర్చొని కథలు పడి రీల్స్ చేసిండు సోషల్ మీడియా సోగ్గాడు. ఊర్ని వారి అరే ఆపురా, అరే నీ ఏషాలు ఆపు జల్దీలే అని అనాలనిపిస్తుందిలే. కానీ వీడియో చూసిన మనం అనుకుంటున్నావు, తిడుతున్నావు. కానీ రోడ్డు మీద పోయేటోళ్లకు వాళ్ళ ప్రయాణమే ఇంపార్టెంట్ అని అట్లనే పోయినరు. ఆఖరికి వీడియో అన్ని స్టిల్స్ అయిపోయినాక లేచిపోయి ఇన్స్టాలో పోస్ట్ చేస్తే పోలీసులు పట్టుకొని పోయి ఇగో ఈ స్టేషన్లో పెట్టిర్రు. అయిందా? బాగా అయిందా? దేడిది మగ్గాడు కాకపోతే. బెంగళూరు పోరాడట వీడు. బగ్గా రీల్స్ పిచ్చి ఉండేసరికి ప్రాణాలకు తెగించి పని ముంగటేసుకున్నాడు. కాకపోతే కేసుల పాలైండు. కానీ ఏంది చెప్పుండ్రు గిది. అసలు ఖాళీగా ఉన్న రోడ్డు దాటేటప్పుడు కంగారు పడతాం, ఎక్కడికి వెళ్ళి ఏం వస్తాయో అని. అసొంటిది వీడు గింత బిజీ రోడ్లా గింత బిల్డప్ ఇచ్చిందంటే బగ్గనే ఉన్నాలే బల్పు అని అంటున్నారు. కానీ ఉండాల్సినోడే పోన్రి.